What's wrong with you? Why do you do this to yourself? He's got nothing to do with our family. But Dad, you only tried to get his business. You said that he's your friend. That's why I did that. That doesn't mean you can... Dad, he's got nobody now. I'm all he has. And I'm sure I'll be happy with him. You can't, child. Right now you're not able to see it. You can never be happy with him. Look, I didn't want you to look a fool in front of all my friends. అయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళంటోంది. Look, I didn't want you to look a fool in front of all my friends. అయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళంటోంది. అందుకే అరువు పోతుందట్రా. సార్ మా ఇంట్లో ఆడోళ్ళేరా, తప్పుగా మాట్లాడకండి సార్. ఏం చూస్తున్నారు? వెళ్ళండి. వాళ్ళకి విషయం పెట్టి నాకేం తెలియదు సార్. ఏం తెలీదా? చేసేటట్టు చేస్తాను. నేనే వస్తాను సార్. అందరూ నన్ను చూస్తున్నారు సార్. సార్ మీరేమిటో నాకు అర్థం కావట్లేదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. స్టేషన్కే కదా సార్. మీరు వెళ్ళాలి సార్. నేను వెనకాలే వస్తాను సార్. సార్ ఆ అమ్మాయికి మార్చిపోతాను సార్. సరే ఇలా ముక్కు మొహం తిరిగినోడి దగ్గర తిరిగిన చోట అంబో వదిలేసేలేడని బాధగా ఉందా? అలాంటిదేం లేదు. మీ గురించి చాలా చెప్పాడు. నా గురించా? నా పెళ్ళం గురించి చెప్పుంటాడు. ఆడికి అదంటే చాలా ఇష్టం. నిద్రపోయే టైం తప్ప మిగతా టైం అంతా ఇక్కడే ఉంటాడు. నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే దానికి తోడుగా ఇక్కడే పడుకుంటాడు. చూసావా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చి నీకు గుక్కడి కాపీ నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను. అది కోపంతో వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయింది. అది నాకంటే 28 ఏళ్లు చిన్నదే. తను ఎంతో ఇష్టపడే నన్ను పెళ్లి చేసుకుంది. కానీ కాపురం చేయడానికి మనసులో ఉన్న లవ్ మాత్రం సరిపోదు కదా. నేనెంత ప్రేమగా చూసుకున్నా, దానికి కావలసినవన్నీ సమకూర్చినా దాని వయసుకో తోడు కావాల్సి వచ్చిందనుకుంటా. ఆ లింగంగాడు ఎప్పుడూ దాని కళ్ళ ముందే ఉండేవాడు. ఆ రోజు నేనే నా కళ్ళతో. అది లేకపోతే నాకు అసలు జీవితమే లేదు. నేను బతిమాలుకుంటున్నాను, ఆ లింగంగాడిని తీసుకున్నట్టేనే వెళ్ళిపోమ్మా. నీ తండ్రి లాంటి అడుగుతున్నాను, వెళ్ళిపోమ్మా. ఇకనైనా నన్ను ప్రశాంతంగా ఉండదు. అదే నీకు మంచిది. చివరి రోజుల్లోనైనా నా పెళ్ళం నాతో ఉంటుంది. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. I've seen a lot of our girls run away with other boys. I tell you, sweetheart, none of them are happy. It is two different worlds, Irene. It could never become one. Why on earth him, Irene? Why not him? What's wrong with you? Why do you do this to yourself? He's got nothing to do with our family. ముందు అతను కేసు వాపస్ తీసుకోమని, తర్వాత నేను మాట్లాడతాను. జాగ్రత్తగా దిగు. తిన్నగా ఇంటికి వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? మిగతా విషయాలు నేను చూసుకుంటా. అట్టగానా? బాగా కొట్టారంటరా? లేదు, నడుం దగ్గర కొంచెం నొప్పిగా ఉంది. ముందు అయ్య దగ్గరికి వెళ్దాం. ఆ అమ్మాయి కంగారు పడతా ఉంటుంది. నిన్న పోలీసులు లాక్కెళ్ళటం చూసి ఆ పిల్ల చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. నేను ఎంతగానో చెప్పి చూశాను, వెళ్ళలేదు. కాసేపటికి లేచి కళ్ళు తుడుచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బాగా ఏడ్చింది అయ్యా. నువ్వు ఒక్కడిపై చాలు, నాకు ఇంకెవరు అక్కర్లేదని నమ్మొచ్చింది. ఆ నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాను. ఇంట్లో నుంచి వచ్చేసిన పిల్ల ఎక్కడికి పోయిందో ఏమైందో నాకంతా శూన్యంలా కనిపిస్తోందయ్యా. వదిలేరా, కష్టాల్లో తోడుగా నిలబడిన పిల్ల ఎలా పోతే నీకేంట్రా? ఎంతటితో ఆ పిల్ల గురించి మర్చిపో. అదే నీకు మంచిది. ఆ పిల్లని తప్పుపట్టలేమయ్యా. నమ్మకం వచ్చిన మగాన్ని పోలీసులు తీసుకెళ్తే భయపడకుండా ఎలా ఉంటుంది? దుర్గా నా కేసుని వాపస్ తీసుకుంటే నేనే తప్పు చేయలేదని తను అర్థం చేసుకుంటుంది. నేను వెళ్ళి ఆయన కలిసి మాట్లాడేస్తాను.
ఇప్పుడు నువ్వు అక్కడికి వెళితే గొడవలైపోతాయిరా. ప్రస్తుతానికి ఈ ఊరు వదిలి ఎటైనా వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఇప్పుడు నేను వెళ్తే సచ్చే వరకు ఆయన కోడిని చంపింది నేనే అనుకుంటూ ఉంటాడు. అది అవసరం అయ్యా? మనకి నిజం తెలియాలి కదా. వెళ్ళి మాట్లాడొస్తానయ్యా. అసలే కోపంతో నీ మీద మండి పడుతున్నాడు, పైగా తాగుంటాడు. ఇప్పుడు వెళ్ళటం అంత మంచిది కాదురా. అదంతా నేను చూసుకుంటానయ్యా. అయితే ఓ నిమిషం ఆగరా. దీన్ని నీ దగ్గర ఉంచుకోరా. ఇదేనికయ్యా? సేఫ్టీగా ఉండని. వద్దు. తీసుకోరా, తీసుకో. హలో దుర్గా, ఎక్కడున్నావురా? ఇంట్లో అన్నా. అక్కడ నీ మనుషులున్నారుగా? లేరన్నా, అమ్మ బయటకెళ్ళింది. తమ్ముడు కుర్రాళ్ళు కొట్లో ఉన్నారు. వెంటనే ఫోన్ చేశాను, రమ్మనరా. దేనికన్నా? లింగంగాడు కోపంతో నీ దగ్గరికే వస్తున్నాడు రా. రానివ్వు, నేను చూసుకుంటాను. ఆడు కత్తితో వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఆ అమ్మాయి తమ్ముడికి ఫోన్ చేశాను రా, తీయట్లేదు. నెక్లెస్ గాడికి ఫోన్ చేసి ఏడు బావ కింద పడిపోయింది. ఏం లేదులే, పోనీ. ఆ నెక్లెస్ గాడికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కోమని బావా. ఏంట్రా? నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలన్నా. ఏం మాట్లాడతావు? రారా. నేను నీకు ఎన్నేళ్ళుగా తెలుసన్నా? చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా. ఆ రోజు ఏదో మత్తులో కొంచెం ఓవర్గా మాట్లాడాను, అందుకని కోళ్ళకి విషయం పెడతానని ఎలా అనుకున్నావన్నా? చెప్పన్నా. కోళ్ళకి విషయం పెట్టేవాడినా నేను? సరేరా, నువ్వు పెద్ద ప్రేమ కురిపించేవాడవే. మ్యాటర్ ఏంటో చెప్పు. నన్ను నువ్వు తమ్ముడు అన్నావు. నీ అయ్యా అందుకే కదరా వెనుపడు పొడిచావు. నేను చేయలేదన్నా. ఆ అమ్మాయి ముందు చొక్కా పట్టుకొని లాక్కెళ్లారు, అవమానం అయిపోయింది. పాపం ఏమనుకుందో ఏంటో. నువ్వొచ్చి చెప్తేనే తను. ఇక్కడేం చేస్తున్నావురా? నేను లింగంతో వచ్చాను, మాట్లాడుతున్నాను. ఈ టైంలో ఇక్కడేంద్రా నీ పని? నువ్వే వెళ్ళి అడగరా, దుర్గనే రమ్మన్నాడు, అందుకే వచ్చా. శ్రీ బొమ్మది మదరా సైకిల్ తీ. నా వ్యవసాయ కొడుకు అన్నట్టు పొడి చేసి వెళ్ళిపోతున్నాడు. వదిలిపోతున్నా వాడిని, వదలరా. అమ్మాయి చేయి కోసుకుని ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. దేనికి? ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు. వాళ్ళ వాళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి మాట్లాడడం కుదరలేదు. హాస్పిటల్లో. ఏ ఆసుపత్రి? త్వరగా సైకిల్ తిప్పు. గొడవ పెద్దదైంది బావా, మనల్ని ఖచ్చితంగా లేపేస్తారు. హలో. గొడవ పెద్దదయ్యా. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఆ అమ్మాయిని కలవటం అంత మంచిది కాదురా. అసలు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు టౌన్ లో ఒక సేఫ్టీ ప్లేస్ లో దాక్కున్నాను. ఇప్పుడు నేను నా దగ్గర ఉంచుకుంటే గొడవ పెద్ద అయిపోద్దురా. నువ్వు పని చేయి, మనం టోర్నమెంట్ జరిపాం కదా ఊరవతల గుడి దగ్గర, నువ్వు అక్కడికి వెళ్ళుండు, నేను దొరుకుతాను.
లింగంతో మాట్లాడి అన్ని క్లియర్ చేస్తాను. ఆ తర్వాత వద్దు కానీ. సరే అయ్యా. బామర్దే, నువ్వు తిన్నగా ఆసుపత్రికి వెళ్ళి అమ్మాయికి ఉందో తెలుసుకుని నాకు వెంటనే ఫోన్ కొట్టు. సరే బావా. అయ్యి ఊరవతలను గుడికి వెళ్ళి దాక్కోమన్నాడు. నేను ఎక్కడికి వెళ్తాను. నేనే నరకాలరా. నేను నమ్మి మోసపోయింది చాలు. అన్నా దుర్గా, ఎక్కడున్నావు నువ్వు? నాన్న మమ్మల్ని ఇప్పుడే ఊరికి బయలుదేరి వెళ్ళిపోమన్నాడు. అక్క రానంటే ఫోర్స్ చేసి తీసుకెళ్ళిపోమన్నాడు. లింగాన్ని వదిలిపెట్టి రాలేనని చెప్తే అక్క లోపలికి వెళ్ళి తలిపేసుకొని చేయి కోసేసుకుంది. ముందుగా నేనే చూసి నాన్నతో చెప్పాను. రక్తం చాలా పోయింది. ఊరికి తీసుకెళ్లకుండా హాస్పిటల్ తీసుకొచ్చేసాను. ఏకీగడి ఫోన్ ఎవరా? ఇదిగో మాట్లాడు. చెప్పు. లేదు బావా. ఆ పిల్లకి ఫోన్ ఇచ్చి ఒకసారి మాట్లాడమనరా. అలాగే బావా. లింగం స్టేషన్ నుంచి వచ్చేసాడు. అయ్యేదో పని చెప్తే అది చూసుకొని వస్తానన్నాడు. తనని అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. ఐరీన్, ఎందుకంత పిచ్చి పని చేసావు? నీకేదైనా అయ్యి ఉంటే అది వదిలే. నువ్వు ఆయన చెప్పిన చోటికి వెళ్ళొద్దు. ఏ? ఆయన నా దగ్గరే నీ గురించి చాలా తప్పుగా చెప్పారు. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటాను. ఏంటి నువ్వు పెట్టే నేను చేస్తాను. లేపేరా వాడిని.
నన్ను పడవడానికి కత్తి తీసుకుని నైట్కే వస్తావా? సేఫ్టీగా ఉంటుంది, తీసుకురా. అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. అసూయాలనుకుంటా. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటా. I spoke to the doctor, Ma. He said she can travel. Be careful, my son. వాడు తప్పించుకున్నాడు. ఎక్కడ కనబడినా ఏసేంట్రా. I'm going to drop Ma and get a cab. Stay by your sister till then. నన్ను పొడవడానికి కత్తి తీసుకొచ్చావని దుర్గాన్ని అడిగాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను కత్తి తీసుకెళ్ళలేదు. మరెలా అడిగాడు? కత్తిచ్చింది నువ్వు, తీసుకున్నది నేను. మరి ఆయనకెలా తెలిసిందే? చెప్పయ్యా. చెప్పయ్యా, ఆయనకెలా తెలిసిందే? వెంకీ గడికి నువ్వు కత్తిచ్చిన విషయమే తెలీదు. వాడు చెప్పే ఛాన్సే లేదు. ఇంకెవరు చెప్పుంటారు? దుర్గన్నకి నాకు ఎందుకు గొడవ పెట్టావు? ఆయన నన్ను చంపాలనా? పొడువయ్యా, నువ్వే నన్ను పొడి చేయి. రా, పొడు. పోయా. ఎందుకయ్యా? ఇది నీ డబ్బే కదయ్యా. నేనే తీసుకొచ్చిచ్చాను కదా. అప్పుడు దాన్ని ఇప్పుడేంటయ్యా? నువ్వు అప్పుడే తీసుకునుంటే మా అమ్మ అనవసరంగా ఆశపడి ఉండేది కాదు కదా. 10 రోజుల్లో బిడ్డ సెటిల్ అవుతాడని ఎంతో సంతోషపడి ఉంటుంది. అది కుదరదని తెలియగానే తట్టుకోలేకపోయి ఉంటుంది. ఒక బిడ్డగా అమ్మని ప్రశాంతంగా కూడా చావనివ్వలేదు. ఒరేయ్, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. చావరా అంటే నేనే చచ్చేవాడిని కదయ్యా. నువ్వెందుకయ్యా ఇలా చేసావు? అయ్యో, ఈ విషయం బయటకు పొక్కితే చండాలంగా చెప్పుకుంటారు కదయ్యా. నన్ను లేకుండా చేయాలనుకున్నావు. సరే, పాపం ఆ పిల్ల ఐరిన్ తనేం చేసిందయ్యా? చచ్చిపోయి ఉండుంటే నేను ఇక్కడికి రావటం చాలా మంది చూశారు. నేను ప్రాణాలతో తిరిగి వెళ్తే ఏమైందని అడుగుతారు. ఎందుకురా పోతురాజును తరుగుకుంటూ వెళ్ళావని నేను వాళ్ళకి ఏమని చెప్పను. నన్ను పొడి చేయనా? ఇలా అవుతుందని నాకు తెలియలేదయ్యా. తెలిసింటే నువ్వు చెప్పినట్టే నా కోడిని కోసి పడేసేవాడిని, లేదా టోర్నమెంట్లో పందెం కాయకుండా ఉండేవాడిని. నా మీద నీకు అంత కోపమా అయ్యా? నేనేం చేయలేదు కదయ్యా. నాకు నాన్న లేడని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. నన్ను దగ్గర తీసిన నిన్నే కదయ్యా నాన్నగారు. అయ్యా, అయ్యా,
త్వరగా పోనీ. ఐరిన్ వాళ్ళ నాన్న రాత్రికి రాత్రి ఊరు తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడనరా. ఆ పిల్ల చెప్ప పెట్టుకుంటూ వచ్చేసింది. మేము నీ దగ్గరికే వస్తున్నాం. బామర్ది ఇక్కడ పెద్ద గొడవేంద్రా. ఆ పిల్లని వెళ్ళిపోమని చెప్పు. ఏమైంది? బావా నా వల్ల కాదు, నువ్వే చెప్పు. నువ్వు ఇప్పటికే నా వల్ల చాలా బాధలు పడ్డావు. ఇప్పుడు వచ్చావంటే ఇంకా బాధలు పడతావు. నేను ఎప్పటికీ నీతోనే ఉంటానని చెప్పానుగా. కమ్ వాట్ మే, నేను నీతోనే ఉంటాను. పోలీసులకు ఫోన్ చేసామన్నా. అన్నదో కొడుతురా, అన్న మనకి సపోర్ట్ చేశాడని ఆయనే చంపేశాడు. బావా వెళ్ళొద్దురా. ఇప్పుడు నువ్వు ఊరేది వెళ్ళిపోయావంటే పెద్ద ఆయన నువ్వే చంపావనుకుంటారు. అయ్యి ఏం చేశాడో ఎవరికి తెలియకూడదురా. ముఖ్యంగా పిన్నికి, దుర్గానికి. పద. ఊళ్ళో ఏ మూల దాక్కున్నా ఎతికి పట్టుకుని అన్ని సంపకుండా వదలకూడదురా. అందరం ఆయన ఎలా చూసుకునేవాళ్ళమో తెలుసా? మీరు అన్నట్టు నేను ఎక్కడే ఉంటే నేను ఇవన్నీ చేయలేదని ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఎలా ఐరిన్? పోతురాజు ఎలాంటి వాడో చెప్తేనే కదా ప్రూవ్ అవుతుంది. పోతు ఇక ఇది మనకు అక్కర్లేదు. బతుకున్నప్పుడు పోతురాజుకి ఎంత మంచి పేరుండేదో చచ్చాక కూడా అలాగే ఉండని.